ఈరోజు మన అంశభాగం ఏంటంటే మనుషుల దృష్టి, దేవుని దృష్టి. హల్లెలూయా. మేము మాత్రం మనం గత బల్ల కార్యక్రమానికి ముందు విన్నట్టు దేవుని విధానం, మనుషుల విధానం. అంటే ఒక పదం చెప్తే ఆ వాక్యం అంతా గుర్తుంటుందన్న ప్రయత్నం అంతే, వేరే లేదు. హల్లెలూయా. ఇప్పుడు కీవర్డ్ చదువుకుందాం. కీవర్డ్ దినవృత్తాంతంలో రాసిన 2వ దినవృత్తాంతంలో రాసిన 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే దేవుని కన్నులు ప్రయాణం చేస్తున్నాయి. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాయి? దేవునిలో ఉన్న వాళ్ళు యథార్థంగా ఉన్నారా లేదని వాళ్ళను బలపరచడం కొరకు ప్రయాణం చేస్తున్నాయి. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకములో సంచారము చేయుచున్నది. సామాన్యంగా మనుషులు కాబట్టి ఒకరి ఎడల ఒక యథార్థంగా ఉంటాడు. భార్య ఎడల భర్త యథార్థంగా ఉంటుంది, భర్త ఎడల మంచిదే. అట్లా ఉండడం వల్ల మీ కుటుంబం బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటుంది. యథార్థత అంటే ఏంటిది? ఏది దాచుకోకుండా కలిసి డిస్కషన్ చేసుకొని కలిసి ఆలోచిస్తూ, అంటే దాపరికాలు లేకుండా. దాపరికాలు లేదు. భర్త వచ్చాడు అనుకో, నెల జీతం తీసుకొచ్చి ఇచ్చాడు. పాప ఆయన ఏం పట్టించుకోడు కదా. నువ్వేం చేస్తావు? అక్కడ కట్టిన అక్కడ కట్టిన 100 రూపాయలు, అక్కడ 150 ఆయన కూరగాయలు కట్టాడు 50 రూపాయలు. రూమ్ రెంట్ కూడా డబ్బులు కట్టలేదు, నువ్వు కట్టినని చెప్తావు. ఆ డబ్బులు రూమ్ రెంట్ డబ్బులు వేరే, ఎందుకంటే తర్వాత చూసుకుందాం. మళ్ళీ ఏమన్నా మిక్కడి మీదకి కంట్ల మీదకి వచ్చినాక అప్పుడు ఆయనకు చెప్తాం. ఆయన పాప నెమ్మదిగా ఉంటాడు. నేను ఇచ్చిన రైలు ఎక్కడెక్కడ కట్టాలో అన్నీ చెప్పేసి ఇంటికి ఇవ్వడని చెప్పాను. అట్లే. కానీ ఆయన ఏం చేస్తాడు? జీతం ఇచ్చినప్పుడు అది 10,000 జీతం వస్తే ఇస్తే 8,000 ఇస్తాడు. ఈసారి 2,000 తక్కువ వచ్చినాయి. తర్వాత ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళతో ఉన్న అన్న 10,000 వచ్చినాయి అక్క, తెచ్చిండా అని అడిగాను అనుకో, నువ్వే అడిగాను అనుకో, 10,000 పడ్డాయి ఈ నెల అంటే లేదు 8,000 అని అనుకో, పర్వాలేదు. కానీ 10,000 పడ్డాయి. కానీ ఆయనకేం తెలియదు కదా పాపం. చెప్పు 8,000. అరే 8,000 ఇచ్చాడు, ఈమె ఆయన తినాలే మరి 2,000. ఇప్పుడు ఈమె కనిపిస్తుంది, నేను 2,000 ఇస్తాను. ఇవ్వది సంసారం, ఇవ్వది ఇల్లు, నీ ఫ్యామిలీ కదా, నీ కుటుంబం కదా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు యథార్థంగా ఉంటే తెలియని బలం వస్తుంది. అది మనిషి. ఒకవేళ కుటుంబంలో ఉన్న వాళ్ళు యథార్థంగా లేకపోతే బలం ఉండదు. బలం లేకపోతే కోపం, బాధ, కృంగుదల, నిరాశ, నెత్తికొట్టుకున్నట్టు. ఎట్లా చేయాలి సంసారం? ఎట్లా ఇదంతా సాగాలి? ఎవరి వాళ్ళ ఖర్చు పెట్టుకుని, కొడుకు పని చేస్తాడు వాడు ఖర్చు పెట్టుకోడు, నువ్వు పని చేస్తావు అక్కడ ఖర్చు పెట్టుకోడు. మరి ఎట్లా అంటే ఇదేంటంటే యథార్థతను కోల్పోతే దాచిపెట్టుకుంటాం. ఎందుకు డబ్బు గురించే చెప్తున్నాను? తొందర అర్థమవుతుందని. హల్లెలూయా. తొందర అర్థమవుతుంది. ఎందుకంటే దీని మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కదా. అట్లా చెప్తే తొందర తెలిసిపోతుంది. మీకు తెలియడం కొరకే ఇట్లా చెప్తున్నాను అంతే. అంటే దేవుడు బలపరచాలనుకుంటున్నాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని బలపరచాలనుకుంటున్నాడు. ఎందుకు? నువ్వు ఆయనలో ఉన్న వ్యక్తివి, నువ్వు క్రీస్తులో ఉన్న వ్యక్తివి, దైవికంగా ఉన్న వ్యక్తివి. నీకు శక్తిని, జ్ఞానాన్ని, కృపను వెల్లడి చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు వెల్లడి చేస్తాడు? యథార్థంగా ఉంటే. యథార్థత అంటే ఏంటి? ఆయన ఏం చెప్తాడో కదా చెయ్యి. యథార్థ అంతేగా వేరేం లేదు.
ఆయన ఏం చెప్తుండొచ్చు. సినిమాలు సీరియల్ చూడొద్దు అన్నాడు దేవుడు. ఒకరి ముఖం ఒకరు చూడాలా? ఒకవేళ మనం చూస్తాం, ఇప్పుడు ఎట్లా అన్నాడు మనం యథార్థత లేదు. మనుషులు చెప్పింది సెకండరీ, తర్వాత సంగతి. ఏ దేవుడైతే నిన్ను నీ కుటుంబాన్ని నమ్మి తన కుమారుని లోకానికి పంపించి ఇతని మరణం ద్వారా అనేకులకు జీవము, నిత్య జీవం వస్తుందని నమ్మి పంపిస్తే ఆ కుమారుడు ఆయన మాటకు లోబడ్డాడు, విధేయత చూపాడు. ఒకని అవిధేయత వలన పాపం వలన మరణము, అందరూ పాపం చేసినందున మరణం సంప్రాప్తమైంది. ఒకని అవిధేయత వలన ఇది వచ్చింది, ఒకని విధేయత వలన ఆ పాపం తొలగిపోయింది, నిత్య జీవం వచ్చింది. ఒకని విధేయత ఏమో మరణం తొలగించింది, ఒకని అవిధేయత ఏమో అందరికీ పాపం తీసుకొచ్చింది. రక్షించబడిన ఏ వ్యక్తి అయినా ఆశీర్వాదానికి మూలం ఏంటంటే విధేయత. విధేయత విధేయత అంటే లోబడడం. విధేయత అంటే లోబడడం. దేనికి? దేవుని ఆలోచనకు, దేవుని నడిపింపుకు, దేవుని ఆత్మకు, దేవుని అభిషేకానికి. ఇప్పుడు గురువుకు లోబడడం వేరు, శిష్యుడు కాబట్టి లోబడాలి, నేర్చుకోవాలి కదా. తండ్రికి లోబడడం వేరు, ఎందుకంటే ఫ్యామిలీ మెయింటైన్ చేసే తండ్రే కదా, ఆయన తెలుసు. అట్లా మరి ఇవన్నిటికీ లోబడగలుగుతున్నప్పుడు మన పైనున్న నాయకుడు ఆయనకు లోబడాలి. ఎలా లోబడితే మీకు అర్థమయ్యేటట్టు బైబిల్లో ఉన్న విషయాలు చెప్తాను. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలు వచ్చే అవసరాలు విన్నాం కదా, 13వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. అది చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు రిమైండ్ చేస్తాను. ఇప్పుడు సౌలు లోపల చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక రెండు ఏంటి అంటే, మొట్టమొదలు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, 7 days తర్వాత నేను వస్తాను, బలి అర్పించేద్దామంటే ప్రజలు అందరూ వెళ్ళి అక్కడ ఉన్నాను, ఆ కొండ మీద ఉన్నాను బలి. వీళ్ళు నిజంగా 7 రోజులు కనిపెట్టుకున్నాను. 7వ రోజు ఏమైపోయింది? సమీలు రావడం ఆలస్యమైంది. ఈ రోజుల్లో ఫోన్ ఉంటేనేమో ఏదో ఒకటి చెప్తూ, ఆ రోజుల్లో ఫోన్ లేవు. 7 రోజులు ఓపిక పెట్టిండు. 7వ రోజు 1 గంట ఓపిక పట్టలేకపోయారు. అయితే నేను లీడర్ కదా, నాయకుడు కదా, దేవుడు నేను పిలిచాడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ప్రజలు ఊరుకుంటే ఇతన్ని సమీల్ దగ్గరికి నడిపించాడు కదా దేవుడే. రాజు కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా, నేను రాజుని ఇస్తాను, రేపు ఈ టైంకి నీ దగ్గరికి వస్తాను చూడని చెప్పాడు. నిజంగా వ్యక్తి ఎక్కడి నుంచి వస్తుంటే అతడు నీ ప్రజలు కోరుకున్నారు కదా రాజు కావాలని, వాళ్ళు కోరుకున్నందుకు ఆ మనిషిని నేను రాజును చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆయన లైఫ్లో కూడా ది బెస్ట్ క్వాలిటీస్ సౌలు లోపల తెగింపు, ఆత్మ నడిపింపు, అన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ ఆలస్యమైతే సహనం కోల్పోయాడు. ఎప్పుడైతే సహనం కోల్పోతామో మూర్ఖంగా ప్రవర్తిస్తాం. ఏ విషయంలోనైనా కానీ, భౌతికంగా కావచ్చు, స్పిరిచువల్. ఓపిక అనేది అదొక వెపన్, క్రైస్తవులకు ఆయుధం. ఓపిక అనేది వెయిటింగ్ వెపన్. ఎందుకంటే ఉరికితే పొద్దుకోదు, ముళ్ళుట్లో తింటే సమయం తొందర అయిపోతా కాదు. ఈ వ్యక్తి అసహనాన్ని ప్రజలు చూశారు. ఒక టెన్షన్ పడుతుంది, నేను లేట్ అయితే టెన్షన్ పడుతుంది చూడు, అట్లనే ప్రజలందరూ టెన్షన్ పడుతుంది. పోతున్నారు అడిగేది
కొంపలే మునిపోతే ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం, నష్టం ఉండదు, నష్టం లేదు. అయితే వీళ్ళు కొంతమంది ఏం చేశారంటే, రాజా నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు, నువ్వు బలార్పణ చేశావు. బలార్పణ చేస్తే బలార్పించు అయిపోగానే సామెలు వచ్చేసాడు ప్రవక్త గారు. అప్పుడు అతను అన్న మాట ఏంటో తెలుసా? చూడండి 13 చూడండి. ఇప్పుడు సార్ మొదటి సమయాలు 13 చూడండి. 12 చదవండి కదా మెసేజ్. మొదటి సమయం. ఇంకను యెహోవా శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితినని. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగింది? దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో చేయాలి, సాహసించి తాను చేయకూడని పని చేసేసి చేయడం మాత్రమే కాదు, అంటే ఇక్కడ ఏమైంది? తన యథార్థతను కోల్పోయాడు. యథార్థత అంటే ఏమని చెప్పాడు? ఆయన చెప్పినట్టు అయిపోతుంది, ఇంక వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిన్ను తప్పుదారులు నడిపించవచ్చు, నేను నడిపించవచ్చు, మనిషి మీరు నడిపించవచ్చు, పక్కలు నడిపించవచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు, నీలో ఉన్న ఆత్మ, నీ మనస్సాక్షి ఎప్పుడు నేను రాంగ్ గైడెన్స్ చేయదు, ఎవరు చేయదండి. అటు భయం, ఇటు భయం, ఇది భయం. ఈ భయంలో ఈ యథార్థతను కోల్పోతుంది. అబద్ధాలు ఎందుకడతాడు? భయం. స్వతహాగా మనుషులందరూ మంచి ఈ సిచ్యువేషన్ అన్నీ మనల్ని ఏం చేస్తాయంటే భయం నింపుతాయి. భయం నింపడం వలన మనం ఏం చేస్తాం? స్వచ్ఛతను కోల్పోతాం. నిలువ నీళ్ళు మురుగైపోతుంది, పారుతున్న నీళ్ళు స్వచ్ఛంగా ఉంటుంది, కల్మషం ఉండదు, జీవనదులలో కల్మషం ఉండదు. అన్ని ప్రాణులకు జీవం ఉంటుంది, అన్ని అవి వెళ్ళే ప్రతి చోట నిర్జీవమైన వాటికి జీవం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజులలో మురుగు నీళ్ళను కూడా ఫిల్టర్ చేసి మంచినీళ్ళుగా మార్చేసి మొత్తం మనమే తాగుతున్నాం, తెలుసా? చేస్తున్నాం. మరి మన లైఫ్ను మనం ఎందుకు ఫిల్టర్ చేసుకోవద్దు? మన జీవితాన్ని మనం ఎందుకు ఫిల్టర్ చేసుకోవద్దు? మన హృదయాన్ని మనం ఎందుకు ఫిల్టర్ చేసుకోవద్దు? మన పరిశోధకుడు యేసు, మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. నిజంగా మీరు చూడండి, అక్కడ చిన్న సంఘటన వలన అవివేక పని చేశారు. అరే, ఆ చిన్నదానికి ఆలస్యమైనందుకు, తాను చేయకూడని పని చేసినందుకే దేవుడు అతని రాజ్యాన్ని తీసేశాడు. చాలా సీరియస్ మ్యాటర్ అది. నీ రాజ్యాన్ని దేవుడు నీ యొద్ద నుండి తీసేశాడు, నీకంటే ఉత్తమునికి ఇచ్చాడు. అంటే తన చిత్తానుసారంగా. దాని అర్థం ఏంటి? నేను చెప్తే వినే వ్యక్తికి అప్పగించాడు. దేవుడు చెప్తే వినే వ్యక్తికి అప్పగించాడు. తొలగిపోయింది. 2 సంవత్సరాలు మంచిగా పరిపాలించాడు. 28 సంవత్సరాలు ఆయన మొత్తం పరిపాలించి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే ఆత్మ అనుభవంతో పరిపాలించాడు. మిగతా 28 సంవత్సరాలు తనకు నచ్చిందే చేస్తున్నాడు. 25వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏది 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చిన చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు రిమైండ్ చేస్తా యథార్థత గురించి. యథార్థత అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టు వినడమే. దేవుడు చెప్పినట్టు వినడమే యథార్థత. అంటే దేవుడు ఏమన్నాడు?
మన పితరులు వస్తున్నప్పుడు, ఆ ఐగుప్తుడు వస్తున్నప్పుడు ఈ అమాలేకులు ఉన్నారే, వాళ్ళు గందరగోళం లేపారు కాబట్టి వాళ్ళని మాత్రం మీరు కనకరించవద్దు, నువ్వు వెళ్ళి అందరినీ కథం చేయని చెప్పాడు. అందరినీ కథం చేయని చెప్పాడు. అయితే ఈ సౌలు రాజు ఏం చేశాడు? బలిసిన గొర్రెలు ఉంచాడు, కొమ్ములు తిరిగి కొమ్ము పట్టిన వాటిని ఉంచాడు. ఇంకొకటి ఏంటంటే అగాగు రాజును కూడా ప్రాణంతో ఉంచాడు. సమూయేలు గారు వచ్చేసరికి ఎడ్ల రంకెలు అరుపులు వినబడుతుంది. అరే జయించారు, ఓడిపోయారు, అందరిని చంపేశారు, కానీ రాజును మాత్రం బతికించారు. మరి ఆ అరుపుల శబ్దం ఏంటి? ఆ రంకెల శబ్దం ఏంటి అంటే అవి దేవుని కొరకే. దేవుడు ఆయన తీసుకోమన్నాడు వాటిని. అల్లే కదా యెహోషువకి కుడికి ఎడమకు తొలగకుండా నీ మార్గంలో చక్కగా వర్తిల్లాలంటే ఈ ధర్మశాస్త్రములో ఉన్న వాక్కులు, ఆ గ్రంథాన్ని నువ్వు ధ్యానించాలి, అనుసరించాలి, అనుసరించింది ఆచరించాలి, ఆచరించింది బోధించాలి. కుడి అప్పుడే నేను ధైర్యపరుస్తాను, అప్పుడే నా బలం నీకు దొరుకుతుంది, అప్పుడే నువ్వు నిబ్బరంగా ధైర్యంగా వెళ్ళగలుగుతావు. యెహోషువ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడైనా సరిగ్గా కనపడుతుందా? అంత యుద్ధాలే కదా, సారి కూడా ఉండదు. మోషే కాలంలో అందరూ దొరుకుతాడు, కానీ యెహోషువ కాలంలో ఎవరైనా సనిగినా, యెహోషువకు వ్యతిరేకంగా లేచినా వాళ్ళే ప్రమాణం చేసి ముందుగా మోషకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు, మోషకు మేము ఎలా లోపడ్డామో నీకు అలాగే లోపడతాము. ఎవరైనా నీ మీద తిరగబడి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు రాళ్లతో కొట్టి చంపబడాలి. యెహోషువ మీద వ్యతిరేకంగా తిరగబడంటే ఆయన చెప్పిన వ్యక్తిగతమైన దైవికమైన విషయాలను నువ్వు బోధిస్తుంటే, లేఖనాలు నేర్పిస్తూ ఉంటే వాటికి విరుద్ధంగా ఎవరైనా చేస్తే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలి. అందుకే ఎక్కువ యుద్ధాలు ఆయన కాలంలో, ఎక్కువ యుద్ధాలు. వీళ్ళు పాపం ఎవరు మోసం చేయలే, కానీ ఆయి పట్టణస్తులు మాత్రం మోసం చేశారు. యెహోషువ ఎందుకు మోసం చేశారు? వాళ్ళని కంటికి కనిపించే వాటిని ఎండిపోయిన రొట్టెలు చూపించారు. అవన్నీ ఇంటి దగ్గరికి బయలుదేరి వీడు రొట్టెలయ్యా చూడు, ఎన్ని రోజులైందో, మీ పక్కన వాళ్ళం కాదు, మీ ఇంటి ముందు వాళ్ళం కాదు, మీ ఇంటి పక్కన వాళ్ళం కాదు, సమీపంగా ఎదురుగా ఉన్న వాళ్ళం కాదు, మేము చాలా దూరం వస్తున్నాం, మేము కొన్న చెప్పులు కొత్తయండి, చూడు ఎంత అరిగిపోయాయో, మేము వేసుకున్న బట్టలు చాలా నీటి అండి, ఇక చూడండి బతికిపోయాయంటే. యెహోషువ ఏం చేశాడు? నమ్మాడు. కంటికి చూపించి నమ్మిపించడం కొరకు చేసిన ప్రయత్నాలు యెహోషువకు తెలియదు, వీళ్ళకి తెలుసు మోసం చేసేందుకు, కానీ దేవునికి తెలియదా? దేవునికి తెలియదా? నువ్వెవరిని మోసం చేస్తున్నావు? దేవుని బిడ్డలను మోసం చేస్తే దేవుని మోసం చేసినట్టే కదా. నీ కుటుంబాన్ని మోసం చేస్తే దేవుని మోసం చేసినట్టే కదా. నీ కుటుంబంతో రక్షించబడిన కుటుంబం. నీ ఫ్యామిలీకి మోసం చేస్తే దేవుని చేసినట్టే కదా. అంటే ఏమైపోతున్నారు? వాళ్ళు యథార్థత కోల్పోయారు. ఇప్పుడు సరెండర్ అయిపోతే చంపుతారా? చంపరు. ఆగో అక్కడ ఇద్దరిని చంపేసి తల్లిదండ్రులు ఉన్మాది అని చంపి రిమైండింగ్ పంపించు. ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే అసలు ఇవన్నీ పునరావృతంగా కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకొచ్చేసి ఈ లైంగిక దాడుల మీద శిక్షలను తీసుకొచ్చి అప్పటి నుంచి ఎక్కువ ఇలాంటి అయితేనే ఉన్నాయి. ఎవరెవరిని కంట్రోల్ చేస్తారు? దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా, దేవుడు మాత్రమే చేయగలడు. అందుకే మనం ప్రార్థన చేయాలి లోకంలో ఉన్న వారి కొరకు. లోకంలో సాతాను విజృంభిస్తున్నాడు. ఎలా విజృంభించాడు? వాళ్ళ ఆలోచన జీవితాన్ని నాశనం చేసి, అంధకారాన్ని కలుగజేసి, సువార్త ప్రకాశం వాళ్ళ మనసులో వాళ్ళ హృదయంలో ప్రకాశింపకుండా చేసి, మూర్ఖుడైతే కదండి చంపేది. మూర్ఖత్వం ఏది? మూర్ఖత్వం ఎప్పుడు ప్రమాదమేనండి. మూర్ఖత్వం ఎప్పుడూ ప్రమాదం.
ఇతడు చేసిన పని అడిగాడు, నీకు చెప్పింది ఏంటి సౌలు, నువ్వు చేసింది ఏంటి? దేవుడు నువ్వు చూస్తలేడు అనుకుంటున్నావా? నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తినంటాడు 15వ అధ్యాయంలో. లేదు నేను యెహోవా చెప్పినట్టు చేసినాడు. మరి నువ్వు యెహోవా చెప్పినట్టు చేస్తే మరి ఈ రంకెలేదు, ఆ రాసేంది? సమూయేలుకే కోపం వచ్చి ఇట్లా వాడిని పట్టుకుని చెప్పి సేవకుడు వాడిని చంపేసేసి ఆగాగు రాజు సమూయేలు చంపేసి దానికి పరిసర 15వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు యథార్థ హృదయులను బలపరచడం కొరకే ఉన్నాడు. ఎందుకు సౌలు బలపరచలేకపోయాడు? కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు. ఆయన దృష్టి ఎందుకు అతని మీద పడలేదు? ఆయన దృష్టి ఆయన చిత్తానుసారుడైన మనసు మీద ఎందుకు పడింది? మనిషి మీద ఎందుకు పడింది? ఆ మనిషి బెత్లెహేములో ఉన్నాడు. ఆ మనిషి యెషయా కుమారులో ఒకడు. పేరు చెప్పలేదు, దావీదు పేరు చెప్పలేదు. నేను ఒకడు చూపిస్తాను సమూయేలుకి, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళు యెషయా కుమారుని దగ్గర బెత్లెహేము. నేను వెళ్తాను, కానీ నన్ను సౌలు చంపుతాడు. సేవకుడే కారణం లేకుండా వెళ్ళాడు. అరే ఒక పేరు తీసుకుని పోయా బాబా, బలి అర్పిస్తున్నాడు అని చెప్పు, వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళు. అప్పుడు నేను ఎవరిని రాజుగా అభిషేకించాలో నేను నీకు చెప్తా అని దేవుడు ఇంత చక్కగా చెప్పినా అక్కడ పోయి బలి అర్పించేటప్పుడు పెద్దోళ్ళు తీసుకొచ్చారు. ప్రభా వీడేనా అంటాను, రెండవ ప్రభా వీడేనా అంటాను. ఇప్పుడు మనిషిని ముందు పెట్టి వీడేనా అంటే ప్రభు ఎవరో ఇప్పుడు ఈ మధ్యలో చూపించు ప్రభు అంటే అయిపోతుంది 1 నిమిషంలో. 7 అయిపోయింది. యాస్ట్ వచ్చింది. 7 అయిపోయింది. డౌట్ వచ్చింది. యెషయా గారు నీ కొడుకులు ఎంతమంది? 8 మంది. ఇప్పుడు 8 మంది ఇక్కడ ఉన్నారా? లేవు, 7 ఉన్నారు. ఇంకొకడు అక్కడ గొర్రెలు మేపుతున్నాడు. అది వాని పిలువ ఇట్లా పిలుస్తూ ఉండగానే అతడు హృదయానుసారుడు, ఇతన్ని నేను ఎన్నుకున్నాను. మరి ఇంత తాజాంగం ఎందుకు? సమూయేలుతో స్పష్టంగా మాట్లాడాడు 16వ అధ్యాయం. నువ్వు యెషయా కుటుంబంలో ఒక్కరిని నేను ఎన్నుకుంటాను. ఆ కుటుంబానికి పోయినావు, భయం అనిపించింది, బలి అర్పించడానికి వచ్చినని చెప్పి వెళ్ళమన్నాను. పెయ్య తీసుకుని వెళ్ళి మీ కుటుంబం అంతా నేను బలి అర్పిస్తాను. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. ఇక చూస్తుంటే ఆయన నువ్వు పై రూపాన్ని దొరకరు ఆయన, మనుషులు పై రూపాన్ని చూస్తే నేను అంతరంగాన్ని చూస్తాను, నేను హృదయాన్ని చూస్తాను. పై వాటికి బయటికి కనిపించే వాటికి విలువద్దు, మన ఆత్మకు విలువ యేసయ్య ఇస్తాడు. హల్లెలూయా. సాతాను కూడా మన ఆత్మ విలువ తెలుసు. ఈ యొక్క ఆత్మను పట్టించుకోకుండా చేస్తాడు దయ్యంగా. దాని మీద మన మనసు ఉండనివాడు, మన ఆత్మీయ జీవితం మీద మనసు ఉండనివాడు, మన విశ్వాస జీవితం మీద మనసు ఉండనివాడు, దేవుడితో మన సంబంధం మీద మనసు ఉండనివాడు. ఫ్యామిలీ మీద ఉంటుంది, కుటుంబం మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది, ఉద్యోగం మీద ఉంటుంది, వ్యాపారాల మీద ఉంటుంది, పనుల మీద ఉంటేనే మనం బ్రతుకుతాం. అంత మాత్రమే కాదు, కానీ ఇవన్నీ చేయడానికి లోపల ఒక ఆత్మ ఉంది కదా, అది దేవుడిచ్చిన ఈవి కదా, అది పాప శాప మరణాల నుంచి విడిపించబడింది కదా, అది క్రీస్తు రక్తం చేత కొనబడింది, కడగబడింది, ఆయన సొత్తుగా మార్చబడింది కదా, ఆయన మందిరముగా మార్చబడింది కదా, పరిశుద్ధ దేవాలయముకు అది అభివృద్ధి పొందుతుంది కదా. మరి ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ లేకపోతే, పరలోక సంబంధమైన దాని మీద శ్రద్ధ లేకపోతే, పౌలు గట్టిగా మాట్లాడతాడండి, నిజంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. తండ్రి కుడి పార్శ్వంలో కుమారుడు కూర్చొని ఉన్నాడు, ఆయన పక్క సీట్ నీదే, కుమారుడు పక్క, తన ప్రక్కన నేను కూర్చోబెట్టుకోవాలి. ఆయన ఆశ, కన్న తండ్రి ఆశ. వీడు నా పెద్ద కొడుకు, జ్యేష్ఠుడు యేసయ్య. మనం చిన్న తమ్ముడు, అందరం చిన్న చిల్లలు, చిన్న తమ్ముడు. ఇక మనకంటే పెద్దలు వాళ్ళు రేసేసి బైబిల్ ఉంది, జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠుడు తండ్రి ప్రక్కన ఉన్నాడు, ఆ తర్వాత ఆయన కుమారుడు అయిన నీవు, కుమార్తె అయిన నీవు ఆయన ప్రక్కన కూర్చునే ఆధిక్యత క్రీస్తులో విశ్వాసం ద్వారా, శిలువ మరణం ద్వారా, రక్షణ ద్వారా, బాప్తిసం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహింపబడింది. నీ పేరు జీవ గ్రంథంలో ఉంది. ఎంతసేపు భూమి మీద ప్రార్థన,
చచ్చేదాకా ఇదే బతుక. కానీ కేటాయించావు దైవికంగా. అరే 24 గంటలలో 2 గంటల పావు 2 నిమిషాలు దేవుడికి దర్శనం బాగు అనుకో. ఏం చేస్తావు ఈ 2 గంటలు? ప్రార్థన ఏమైనా చేస్తున్నావా? పరిచయం చేస్తున్నావా? సేవ చేస్తున్నావా? సాక్ష్యం చెప్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అంత అడపదడప ప్రార్థన లేదు. ఏంటి రాత్రి పడుకుంటే ప్రభు అయిపోయింది. ఉదయం లేచిన ప్రభు ఇలా చాలా పనులు ఉన్నాయి ప్రభు, ఆ పనులన్నీ సక్సెస్ కాదు మంచిది అయితే. కానీ ఆయన ఓరి నాతో మాట్లాడరా, ఎంతసేపు నీ సోదే చెప్తావు నాకు, నాతో మాట్లాడరా, నేను కొన్నా కన్నా నాతో ముచ్చటించడం నాకు సంతోషం రా, టైం స్పెండ్ చేయరా బాబా. బతుకు ఊపిరించింది నేనే, ఆయుష్ ఇచ్చింది నేనే, జ్ఞానం ఇచ్చింది నేనే, వివేకాన్ని ఇచ్చింది, అన్నీ నీకు ఇచ్చాను, అన్నీ నీ కొరకే వాడుకుంటున్నావు. మరి నా కొరకు ఏం వాడుతున్నావురా బాబు? 1 గంట ప్రార్థన చేస్తావా? 2 గంటలు ప్రార్థన చేస్తావా? సాక్ష్యం చెప్తావా? లేదు. ఇది అంతేమైపోయింది, లోపల పోయి. మరి ఒకప్పుడు లేమే మనం. ఒకప్పుడు మన జీవితం అది కాదే. ఎంత నిజాయితీ, ఎంత యథార్థత, ఎంత ఆత్మీయత. ఆ నిజంలో భయపడేదండి మనకు. ఎవరైనా సిగరెట్ చేసింది అనుకో, అరే వీళ్ళు పలానా చర్చలుగా అని ఇట్లా సాటు పెట్టుకునే మిమ్మల్ని చూస్తే. లేకపోతే ఇట్లా చేసేది పక్కకు తెలియదు, ఏ వద్దు ఆయన నచ్చదు. వాళ్ళని వాళ్ళ డబ్బులు వాళ్ళ సిగరెట్ వాళ్ళ. మరి నీకెందుకు విలువాలి? నీ యథార్థత, నీ ప్రవర్తన, నీ దైవ విధానం, ప్రేమించే విధానం, ప్రభుకు సంబంధించిన మనసు. ఎందుకంటే నీలాంటి వాళ్ళ కొరకే ఆయన కన్నులు ఎదురు చూస్తున్నాయి. బలపరచడానికి, ముందుకు నడిపించడానికి, అభిషేకించడానికి. ఆశారాజు గురించి చెప్పబడిన మాట అది. ఆశ నువ్వు మతి తప్పిపోయినావు అని చెప్తున్నావు. దాని వచనంలో అదే వచనం ఉంటుంది, అదే 9వ వచనం. మళ్ళీ 16:9 దినవృత్తాంతం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. సాతాను పని ఏంటంటే మన మతి తప్పే పని చేస్తున్నాడు. అందుకేమన్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఎట్లయినను తప్పిపోదురు అని నాకు భయం కలుగుతున్నది. ఎందుకంటే అవ్వ మనసును చెరిపివేసినట్లు దేవునిలో ఉన్న మీ సంపూర్ణ విశ్వాసాన్ని, దైవికంగా ఉన్న మీ సరళతను, భయమును, ఆ సాత్వికమును అది చెడగొట్టడానికి మీ మనసును కూడా చెడగొడతాడు. వాడు రాడండి, డైరెక్ట్ రాడు మన లోపలికి. డైరెక్ట్ రాడు, మనుషులను చూపించి మన మైండ్ని చెడగొడతాడు. వాళ్ళు చేసే పనులు చూపించి మన మైండ్ని చెడగొడతాడు. వాళ్ళు చెడిపోయి మనం నిలబడతాం, పాడేటోళ్ళు పాడైపోయి మనం పాడవకుండా ఉందాం. వాని పని అది. ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు నేను ప్రదానం చేశాను. దేవుని ఎడల 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 11 మొదటి 2-3 వచనాలు చదువుదాం. మాట్లాడినను నేను కొంచెం అవివేకముగా మాట్లాడినను మీరు సహించాలి. కొరింథీ సంఘమా, కొంచెం నన్ను మనసులో పెట్టుకోండి. నేను తెలివితక్కువగా మాట్లాడుతుండొచ్చు, కొంచెం ఆలోచించాలని చెప్తున్నా. మీరు ఎలాగైనా సహించుడి. మీరు ఏమని అనుకోండి, నేను చెప్తా. దేవాసక్తితో దేవుని ఎడల ఆసక్తి కలిగి మీ ఎడల అదే ఆసక్తితో ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసేది. సర్పము తన కుయుక్తి చేత చెడ్డ మనసు చేత చెడ్డ గుణం చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను.
ఎంత వండర్ఫుల్ మాట అండి. అవ్వ మైండ్ను వాడే పాడు చేసేసి మనసును పాడు చేసేసి, మనం పాడవక ముందు మన మైండ్ని పాడు చేస్తాడు సైతాన్ గాడు. మన కుటుంబం చెడిపోక ముందు ఫస్ట్ మైండ్ చేస్తుంది. వాడు అదే చేసింది కదా ఏం తోటలో, మనసు మీద దాడి చేసేసి. అందుకే దాన్నే మెన్షన్ చేస్తున్నాడు. అవ్వ మోసపోయింది, మోసం చేశాడు. అయితే మీరు పరిశుద్ధులు, మీరు దైవికంగా ఉన్నవాళ్ళు, ఆయన మార్గంలో ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుతున్న వాళ్ళు. అందుకే మిమ్మల్ని దేవునికి ప్రతిష్ఠించాను, ప్రదానం చేశాను. అలాంటి అవ్వనే మహామహా వాళ్ళనే పండితులనే వాడు బడగొట్టినోడు. నిన్ను బడగొట్టడం ఎంతసేపు, నీ మనసును పాడు చేయడం ఎంతసేపు? నేను అసలే పాడగాను అనుకోకు, అసలు మనమే పాడైతాయి అంటోళ్ళు. నీకు తెలియదు, నీకు తెలియకుండా నీ మైండ్ పాడైపోతుంది. అసలు ఇది సైతానా, ఇది మనసు లాంటిది ఏముండదు, మొత్తం పాడైపోయాం. అబ్బా ఎంత అయిపోయా, ఎంత పని అయిపోయా అనిపిస్తుంది. సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా మనల్ని పడగొట్టాలని మన మనసులు చెరుపబడి, బ్లాక్ బోర్డు ఉంటుందండి, బ్లాక్ బోర్డులో మనం రాసినాక తర్వాత డస్ట్ అవుతుందని మళ్ళీ హల్లెలూయా. వాడు ఏంటంటే శిలాశాసనం మన మైండ్లో ఫీడ్ చేస్తాడు. దేవుడి శిక్షను పొందుకోలేదు, దేవుడి కృపను పొందుకోలేదు, ప్రార్థన చేయరా, బైబిల్ చదవరా, ప్రభు కొరకు పరిగెత్తరా. ఎందుకు? మైండ్ బిజినెస్ అయింది కదా నీవు దేవునిలో. అందుకే ఆ పిలుపు సంఘాన్ని చెప్తాడు ఏంటంటే పిలుపు పత్రికలో 2:5, క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఎందుకు మనసుని మెన్షన్ చేశాడు? యేసయ్య మనసు. సండే స్కూల్ పాట ఒకటి ఉంటుంది చూడు, బజార్లో తిరుగుమంటున్నది సాతాను మనసు, ఇంకా ప్రార్థనకు పొమ్మంటున్నది యేసయ్య మనసు. ఒకటి అప్పుడెప్పుడో ఎప్పుడో వెళ్ళేది, 15 సంవత్సరాల క్రితం ఆ పాట. సినిమాలు చూడమన్నది సాతాను మనసు, యేసయ్య మందిరానికి వెళ్ళి పాటలు పాడమన్నది యేసయ్య మనసు. అంటే ఈ మనసు ఎప్పుడు పరిశుద్ధాత్మకు, నీ మనస్సాక్షికి, నీ ఆత్మకు విరుద్ధంగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆయన మాటకు లోబడితే నువ్వు యథార్థతలోకి వస్తావు. కాబట్టి ఆ యథార్థతను చూసిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. మనుషులకు యథార్థంగా ఉంటాం, సేవకులకు యథార్థంగా ఉంటాం, సంఘానికి యథార్థంగా మంచిదే. కానీ వీళ్ళకు మించి నువ్వు నమ్మిన యేసుకి యథార్థంగా ఉండాలి. పని మనిషిగా జాయిన్ అయిన మనిషి, గృహ నిర్వాహకుడు, అక్కడి నుంచి ఆ రాజు ఇంట్లో మెయిన్ పోస్ట్ అయిపోయింది యోసేపు. ఆ పిచ్చిది ఏం చేసింది, తనని డిస్టర్బ్ చేసేసి ఇక వింటలేడని ఇంట్లోకి పిలిచింది ఒంటరిగా ఉన్నప్పుడు. సరే నువ్వు ఎవరు చూస్తలేరని 4 గోడల మధ్యలో పంపుతున్నావు, లోపల రూమ్లోకి పిలుస్తున్నావు, కానీ నన్ను దేవుడు చూస్తున్నాడు అని ఆమె చేతిలోకి వెళ్ళి నువ్వేమనుకో, చాటగానే అనుకో, నువ్వేమని అనుకొని పారిపోతుంటే పై వస్త్రాలు అంటుంది. ఆ వస్త్రాలు వదిలిపెట్టాడు, వెళ్ళిపోయాడు పరిగెత్తాడు. సాయంత్రం ఆ మంత్రి వచ్చేసరికి ఏం చేసింది, ఇంట్లో కూర్చున్నది, కలసలు తలగా పెట్టుకొని ఏడ్చింది. కనపడదు, కుక్క తిట్లు తిట్టింది. వాడు ఎవరిని పట్టుకొచ్చాడు, నువ్వు ఏంది అసలు, వాడిని ఎవడు కొడుకురమ్మన్నాడు, వాడు అవమానపరచండి నీ భార్య అని. ఇది చెప్పేదంతా రైట్, మనకు తెలుసు రైట్, బైబిల్ కాబట్టి. ఆ కాలంలో ప్రజలకు, ఆ కాలంలో ఉన్న పనులు, ఆ కాలంలో నిజమే కావచ్చు, నిజమే కావచ్చు. యథార్థను చూసిన దేవుడు ఐగుప్తుకి గవర్నర్గా చేశాడు. గవర్నర్గా చేయడం మాత్రమే కాదు, ఏ కొడుకైతే చనిపోయాడని ముసలి తండ్రి ఉన్నాడో ఆ తండ్రి బ్రతుకున్నాడని తెలిసింది, తండ్రికి కూడా తెలిసింది ఇతడు బ్రతుకున్నాడని. వెంటనే రాజ మర్యాదలతో వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు, రథములతో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ యోసేపు ఐగుప్తుకు. కానీ పోతిఫర్ రాజు ఐగుప్తులు గొర్రెలు కాపాలని వాళ్ళకి నచ్చచ్చు. అందుకనే వాళ్ళకు గోషాను ప్రాంతం, అదొక రాష్ట్రం, ఆ ప్రాంతాన్ని వాళ్ళకు ఇచ్చేశారు. దాంట్లో వీళ్ళు ఉండరు, ఈ మిశ్రిత జనం ఉండదు, ఐగుప్తులో ఉన్న మిశ్రిత జనం ఉండరు. స్పెషల్ వాళ్ళు, ప్రత్యేకింపబడిన జనం. గోషాను ప్రాంతం అది ప్రత్యేకం, అందరూ అక్కడే ఉన్నారు. హల్లెలూయా. శత్రు చేత మర్యాద ఏంటి? యథార్థత. దేవుడు చెప్పింది చేయడం.
దేవుని మాటకు లోబడు, వాక్యానుసారంగా లోబడు. మనుషులు చెప్తే ఏదో చేసు కాదు, దేవుడు చెప్పించి, నీ మనస్సాక్షి చెప్పించి. ఎందుకంటే నేను ఉండకపోవచ్చు, నువ్వు ఉండకపోవచ్చు, కానీ యేసయ్య మాత్రం ఎప్పటికుంటాడు. హల్లెలూయా. తెలియక చాలా మంది పాస్టర్ మీదనే కట్టుకుంటాడు, మనుషుల మీదనే కట్టుకుంటాడు. తండ్రి తల్లి పిల్లలకు నేర్పించాలి, వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా బ్రతకడం నేర్పించాలి, స్వతహాగా జీవించడం నేర్పించాలి. లేకపోతే ఏమైందంటే అమ్మ నాన్న మీదే ఆధారపడతాడు. ఏ కష్టానికి ఆధారపడే ఒక వయసు ఉంటుంది, అప్పటి వరకు ఆధారపడాలి. ఎప్పటి వరకు? నువ్వు కలుపు నోట్లు పెట్టుకునేంత వరకు ఆధారపడాలి. కానీ నువ్వు అన్ని పనులు చేసుకోగలుగుతున్నావు, ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థమైంది, తండ్రి పక్క పెట్టు, తల్లి పక్క పెట్టుకుని నీకు ఇష్టం వచ్చినట్టు ఎగిరిచిన భూతంలాగా తిరుగుతున్నట్టు కాదు. నిలబడాలి, ఆత్మీయంగా నిలబడాలి, క్రీస్తులో నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి, భక్తిలో నిలబడాలి. నువ్వు నిలబడి 10 మందిని నడిపించగలగాలి. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్. గట్టిగా చెప్పులు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ 6వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా నాకు తెలిసి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. సిచ్యువేషన్ అది. కానీ ఒక్క ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో 1% నోవాహు, ఈ తరము వారి అందరిలో నా దృష్టికి నీవు కృప పొందిన వాడవు, నీతిమంతుడవు, నిందారహితుడవు. మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మన అంశం అదే కదండి, మర్చిపోయాను. కీవర్డ్ మర్చిపోదు. మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. ఎవరిని వెతుకుతున్నాడు? అందరు చూశాడు, ప్రతి ఒక్కరు వాళ్ళ మార్గాన్ని చెడు వేసుకున్నారు. బలాత్కారంతో, మోసంతో, అన్యాయంతో, దుర్మార్గంతో ప్రతి ఫ్యామిలీ నింపబడింది ఆ కాలంలో. ఒక నోవాహు కుటుంబం తప్ప సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పాటు చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరిని పాటు చేయాలి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఉంటారు, ఈ ఆదాము వాళ్ళు చెప్పినట్టే చెప్తారు, అవే నన్ను మోసం చేసింది, నువ్వు అవన్నీ ఎందుకు ఇచ్చినావు, అవ్వంటది నాదేం తప్పలేదు, పాము తప్పు. వీళ్ళు తప్ప ఒప్పుకోరయా, ఒప్పుకోరు. ఎవరెవరిని పాడు చేయరు, ఎవరెవరిని పాడు చేయరు, ఎవరెవరికి పాడు చేయరు. ఇక్కడ ఏమిటంటే తమ మార్గంలో భూమి మీద ఉన్న సమస్త శరీరం తమ మార్గమును చెరిపి వేసుకుంది. చెడుతో నిండిపోయింది భూలోకం. కానీ ఒక్కొక్క ఫ్యామిలీ, యథార్థంగా ఉన్న ఒక్కొక్క ఫ్యామిలీ, ఒక్కొక్క వ్యక్తి, నిందకు చోటు ఇవ్వని వ్యక్తి ఏం మాట్లాడితే తలనొప్పి తయారైందో అది మాట్లాడడం బంద్. ఎక్కడికి వెళ్తే నీ మీద లేనిపోని అవార్డాలు వేస్తారు అక్కడికి పోకు. ఎక్కడికి వెళ్ళి అడ్డ మీద ఉంటే ఈ పిల్లోడు మా అమ్మాయినే చూస్తాడని అంటారు, ఆడికి వెళ్ళి అవసరమా? ఇంట్లో ఉంటే పనులు చూసుకోవాలి, పిల్లలకి ఏమన్నా చెప్పాలి, మన మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, మన పనులు చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, లేకపోతే చర్చిలో ప్రార్థనకు రావాలి, లేకపోతే చర్చి మీ మధ్యలో ఉంది, మీ ఇంటి పక్కగా ఉంది, తాళం ఎవరి దగ్గర మనల్ని అడిగి మీరు వచ్చి మీ కుటుంబంతో కలిసి వచ్చి ప్రేయర్లో ఉండొచ్చు. హల్లెలూయా. మరి ప్రేయర్లు ఉండడం కాదు, అది మళ్ళీ తాళం అప్పగించేదాకా మీదే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే విలువైన సామాన్లు ఇలా ఏది పోయిన ప్రాబ్లం మళ్ళీ మనకే, ఏలు మనదే, కన్ను మనదే, మళ్ళీ సమస్య మనదే. సమస్య వద్దు, సమస్య వద్దు, పరిష్కారమే కావాలి, పరిష్కారం కావాలి. ఏదైనా మనం సమస్య
ఈ పిచ్చి మొక్కని సమస్య సృష్టించుకున్నది అవ్వ. అరే నువ్వు ఎవడరా అంటే అయిపోయింది ఆ రోజు. అల్లా అల్లా ఇది నిజమా అంటే ఏం మాట్లాడదు. నువ్వు మాట్లాడేది నాకు అర్థమైతే లేదు చెప్పు అంటే ఏం లేదు. అన్ని తినొచ్చున్నాయి కదా, ఫలానా చెట్టు ఫలం తినొద్దు కదా. అవునవును మేము తినొద్దు, తింటే మేము చచ్చిపోతాము. ఎవరు చెప్పిన బుద్ధి లేదు నీకు. ఇన్ని చేసిన దేవుడు, మీరు దేవతలు అవుతారు, దేవదూతలు అవుతారు. అయినా పండు ఎంత అందంగా ఉండో తెలుసా? మీరు ఈ రోజు వరకు లేదు. అందం ఆకర్షిస్తుంది కదా కళ్ళను, కలర్ ఆకర్షిస్తుంది, హైట్ ఆకర్షిస్తుంది. ఈ బయటకు చూసే వెళ్తుంటే సుమా మన మనసును లోపల పోయి చూస్తామా? ఆమె మనసును లోపల పోయి చూస్తావా? చూడలేము. కానీ బైబిల్ చెబుతుంది మన అంతరింద్రియాలను కూడా పరిశోధించేవాడు యెహోవా, మన ఆలోచనలు కూడా పరిశోధించేవాడు యెహోవా, మన తలంపులు కూడా పరిశోధించేవాడు యెహోవా. ఉదయకాలం లేచిన దగ్గర నుండి మందిరం వచ్చేంత వరకు ఎన్ని అడుగులు వేసావో నీకు తెలియదు, ఆయన తెలిసి ఎన్ని అడుగులు వేసావో. నువ్వు తల తీసుకున్నప్పుడు ఎన్నో వెంట్రుకలు పోతాయి, స్నానం చేసుకున్నప్పుడు ఊడిపోతాయి కదా ఎవరికైనా. ఇట్లా కొంతమంది ఇట్లా తువ్వితే ఇన్ని వెంట్రుకలు వస్తాయి లేడీస్కి. వాళ్ళ బాధ వాళ్ళకి ఇష్టం కదా కూరలు. కానీ వీటిని కూడా ఆయన లెక్కించాడు. హల్లెలూయా. తల వెంట్రుకలు లెక్కించాడు. నీ కాలగతులు ఆయన వశంలో. నువ్వు ఎన్ని రోజులు బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి, ఆయన లెక్కలో ఉంది. నీ బర్త్డే అప్పుడే డెత్ డేట్ కూడా రాసి పెట్టాడు, అది నీకు తెలియదు, ఆయన తెలుసు. ఆ డేట్ వచ్చిందంటే వెళ్ళిపోవడం. నిన్న ఈరోజు పొద్దున్న మరి న్యూస్ అయితే వచ్చింది, శనివారం రోజు డేస్ మామూలు దగ్గర పాపం హోంగార్డు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళిపోతుంది, ఆయన దాంట్లో వెళ్ళినాడు. కానీ ఆడికి రంగున అద్దు తప్పింది, కొట్టేస్తే మనిషి మొత్తం మాంసం ముద్దలు అయిపోయాడు. ఆ మనిషిని గుర్తుపట్టలేదు, ఆ మాంసం ముద్దలను కవర్లు వేసి ఇద్దరు పిల్లలు అయినా. కానీ యేసయ్య కన్ను దృష్టి నీ మీద ఉంది. హల్లెలూయా. నీ మీద ఉంది, అందుకే బ్రతుకున్నాం, అందుకే ఆరోగ్యంగా ఉన్నాం, అందుకే ఆనందంగా ఉన్నాం. దేవుడు చేసే వచ్చినాం కదా, వీలు ఉండదు, అసలు వీలు ఉండదని అంత లెక్క చేయవు. 2-3 రోజులు దాని విలువ ఇదైతే తర్వాత మళ్ళీ ఎప్పటి లెక్క మన మైండ్ ఏంటంటే ముద్దుబారి. ఎప్పుడు మైండ్ని ముద్దుబారి ప్లీజ్. చురుగ్గా ఉండాలి మీ మనస్సాక్షి, స్పృహలో ఉండాలి, స్పృహలో ఉండాలి, సున్నితంగా ఉండాలి, దేవుడు పనిచేసేటట్టు ఉండాలి, దేవుని ఆత్మకార్యం జరిగేటట్టు ఉండాలి, దేవుని అభిషేకం పొందుకునేటట్టు ఉండాలి, దేవుని ఆత్మలో వరిదిలేటట్టు ఉండాలి, విశ్వాసాల ముందు కొనసాగేటట్టు ఉండాలి. పరిస్థితులు మారకపోని కానీ ఇన్నర్ సైడ్ మాత్రం మారవుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ప్రభువుని మహిమపరుస్తావా? నువ్వు బ్రతికి ఉన్నావు, నువ్వేమో హాస్పిటల్లో లేవు, కానీ బ్రెయిన్ డెడ్ అయింది. మరో మాటలు స్పిరిచువల్గా డెడ్ అయిపోయావు, విశ్వాసం డెడ్ అయిపోయింది, భక్తి డెడ్ అయిపోయింది, సమర్పణ డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోతే దేవుని కొరకు చేతులు కాళ్ళు ఏది ఆడాడు. ఎవరో పారమంలో వచ్చినంతా చేస్తున్నారు, మరి నువ్వు ఎందుకు వస్తలేవు? నిన్నెందుకు రమ్మంటాం మేము? రమ్మను. నీకు ఏమాత్రం మక్కువ దేవుని మీద ఉన్న మందిరం మీద నీ ఎంత నువ్వు కుటుంబాన్ని ఎగేసుకొని రావాలి. ఈ ముల్గట్టు పొడిస్తే వచ్చులేందుకు నాకు అర్థం కాదు. ప్రకటన చేస్తే వచ్చులేందుకు నీకు తెలియదు. నువ్వెంత బిజీ మనిషివైనా, బిజీ షెడ్యూల్ అయినా, నా దేవుని మందిరంలో విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. అందుకే ఆత్మీయంగా చనిపోయి ఉంటే బ్రతకండి. ఎవరి కొరకు? నువ్వు దేవుని కొరకు, నీ కొరకు బ్రతకాలి. మళ్ళీ సంఘం కొరకు కాదు, పాస్టర్ కొరకు కాదు. నేను మీ కొరకు చేస్తలేను, నాకు సేవ అంటే ఇష్టం. నన్ను పిలిచాడు. మా మేనత్త మా ఇంటికి వస్తేనే ఆమె మళ్ళీ వెళ్ళిపోయేదాకా నేను ఇంటికి రాకపోయేది. 2 రోజుల వరకు దోస్తుల ఇళ్ళల్లో పడుకునేది. అంత అసహ్యం యేసుప్రభు అంటే. ఎందుకంటే వాళ్ళకి 3 అన్నదమ్ములలో మా నాన్న చిన్నోడు. అయితే మా అమ్మకు ప్రేమ ఎక్కువ. షెల్టర్ ఇస్తుంది, మంచం ఇస్తుంది, మంచిగా ఫుడ్ వండి పెడుతుంది. నాటుకోళ్ళే కదా అప్పుడు, నాటుకోడిని పెడుతుంది. ఆ నాటుకోడిలో చెనికలేసి వండుతుంది. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది కానీ తెలుస్తుంది. అయితే అట్లా చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమ దొరికితే అక్కడ వచ్చిందంటే వచ్చి మళ్ళీ వాళ్ళు ఏంటంటే మంచిగా 9 గంటల వరకు భోజనం. బ్యాప్టిస్టో లేదు, 9 గంటల వరకు భోజనం అయిపోయినాక అందరూ వచ్చే వరకు 10 అవుతుంది. అందరూ తిని వస్తారు. ఇక ఈమె మనసులో కూర్చొని 8 గంటలని చెప్తుంది. ఒక్కొక్కరి నిద్రపోతుంది. వస్తుందంటే నాకు భయం. కానీ ఇప్పుడు
ప్రభు పరిచయం చేయాలి, ప్రభు కొరకు బ్రతకాలి. ఇష్టం వేరు, మెడల్ పడి ఇష్టం లేకపోయినా అయిష్టంగా చేసి వేరు. మీ పిల్లల్ని మీరు అయిష్టంగా చూస్తారా? ఎందుకు చూడరు? మరి దేవుని ఇష్టంగా చూస్తావేంటి? దేవుని పనులను ఇష్టంగా చూస్తావేంటి? దేవుని వాటిని ఎందుకు అయిష్టంగా అంటే నీ హృదయాన్ని తొంగి చూస్తున్నాడు దేవుడు, తొంగి చూస్తున్నాడు. ఎలాంటి మనసుతో చేస్తున్నావు, ఎలాంటి హృదయంతో చేస్తున్నావు, నిన్ను బలపరచాలనే ఉద్దేశం, నిన్ను ప్రోత్సహించాలనే ఉద్దేశం. నువ్వు యథార్థవంతుడివి, విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తివి, విశ్వాసంలో కొనసాగుతున్న వ్యక్తివి. నోహు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆనాకు దేవుడితో కూడా నడిచాడు కదా. ఇంచుమించు 65 సంవత్సరాలు జీవించి భార్య పిల్లలు కలిగి 300 ఏళ్ళు దేవుడితో నడిచాడు కదా. మర్మాలు ఇంకేం వస్తుందండి? ఈ బ్రెయిన్ సంతోషం అనిపిస్తుంది. 1 గంట 2 గంటలు మర్మాలు చెప్తే పరలోకం అంతా తిరిగి వస్తుంది ప్రసంగం అయిపోయే వరకు. మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టాలి? ఎక్కడ వదిలిపెట్టాలి? నేను ఇక్కడనే కదా, భూమి మీదనే కదా, మనం ఉండేదే భూమి మీదనే. మర్మం మనిషిని మార్చాలి, జ్ఞానాన్ని పెంచుతుంది. అక్కడ మొత్తం చెప్పొచ్చు, ఈ మర్మం, ఆ మర్మం, ఆ మర్మం, అన్ని మర్మాలు చెప్పొచ్చు. నేనేం చేస్తున్నాను మిమ్మల్ని మర్మాలు చెప్తే? అక్కడ తిరుగుతా 1 గంట 45 నిమిషాలు, గంటన్నర మొత్తం పరలోకం అంతా తిరిగి వచ్చేస్తారు వాక్యం దృశ్యంలో రూపంలో. కానీ మళ్ళీ వచ్చారు నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. ఈ భూమి మీద కూడా నువ్వు క్రీస్తుతో నడవాలి. అది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. అందుకని మీ థాట్స్ గురించి, మీ ఆలోచన గురించి, మీ ఊహల గురించి, మీ ఉద్దేశాల గురించి బైబిల్లో ఉన్న వాటిని ఆధారం చేసుకొని చెప్పి ఇక్కడనే నడవాలి యేసయ్యతో. ఇక్కడ నువ్వు సిద్ధపడింది పరలోకం ఎక్కడికి పోతావు. చాలా మంది 100కి 90 మంది పాస్టర్లు మొత్తం మర్మాలలో దిగుతారు. పెద్ద పెద్ద ప్రసంగాలు, మర్మాలు అవి. మీరు సతీష్ కుమార్ ప్రసంగాలు వినండి, డెప్త్ ఉండకపోవచ్చు కానీ నిత్య జీవితంలో జరిగే విషయాలన్నీ చెప్తాడు, అర్థం చేస్తాడు. అంటే ఇక్కడే నడవాలి దేవుడితో, ఇక్కడే నడవాలి, క్రీస్తుతో నడవాలి, ప్రభుతో నడవాలి. అంటే ఇక్కడ మారాలి, మనసు మారాలి, ఆలోచన మారాలి, ఊహలు మారాలి. నోవాహు ఆయన ఆలోచన చూసిన దేవుడు, ఆయన హృదయాన్ని చూసిన దేవుడు అభిషేకం చేస్తున్నాడు. నోవాహు, ఈ తరమందరిలో నువ్వే నీతిమంతుడవు, నువ్వే యథార్థవంతుడవు, నీవే నాకు ఇష్టము, నా దృష్టి నీ మీద నిలిపాను, నా ఆలోచన నీ మీద పెట్టాను, నీకు ఒక బాధ్యత అప్పగిస్తా, నీకు ఒక పని అప్పగిస్తా. నా మనసు పాడైపోయింది ఈ జనాలను చూసినప్పుడు, నా హృదయం పాడైపోయింది. వీళ్ళ మార్గాలు చెడగొట్టుకున్నారు, వీళ్ళ విశ్వాసాలు చెడగొట్టుకున్నారు, వీళ్ళ భక్తి జీవితాన్ని చెడగొట్టుకున్నారు, వీళ్ళ అవిశ్వాసాలు అయిపోయిండు, విచ్చలవిడితనం అయిపోయింది, భక్తి ఎంత అడగట్టిపోయింది. నేను అందరినీ కథం చేసేస్తాను, సృష్టిలో అన్నింటినీ కథం చేసేస్తాను, జలప్రలయం మీద తుడుపు పెట్టేస్తా. ఏది బ్రతకనియా, కానీ నిన్ను బట్టి నీ భార్యను, నీ కొడుకులను, నీ కోడలను బ్రతకనిస్తాను. నీతో పాటు సృష్టిలో ఉన్న జీవరాశులు 2 వాటిని బ్రతికిస్తాను. అయితే ఒక సిద్ధారక మానతో ఓడను సిద్ధించి, అయ్యా ఓడన నేను ఇట్లా సిద్ధించాలి, నేను ప్లాన్ ఇస్తా. ఎన్ని మూరల పొడుగు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎన్ని అరలు ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, అంత బ్లూ ప్రింట్ ఇచ్చేస్తా. నీకు బ్లూ ప్రింట్ ఇస్తా. ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చినప్పుడు అన్ని గీతలు ఉంటాయి కదా, తెలిసేటోళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఇప్పుడు మనం దీని గురించి తెలియడానికి అది మీ ఇల్లు ఇట్లా ఈ స్థలం ఈ ఇల్లు పడుతుందని వాళ్ళకి అన్ని గీతలు ఉంటాయి, ఇల్లు ఉండదు. ఇప్పుడంటేనేమో అది ఒకటి తయారు చేసి చూపిస్తున్నారు, బ్లూ ప్రింట్ అయితే వాళ్ళకి తెలుసు. మేస్త్రి కూడా తెలుస్తుంది, కట్టే మేస్త్రి తెలుస్తుంది. కట్టించుకుంటే మనకు తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియవచ్చు, ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. కానీ ఆ ప్లాన్ ప్రకారం మరి ఒక్కడే చేశాడా? అందరూ వీళ్ళందరూ వాళ్ళందరినీ కలుపుతారు, బాబు ఈ పని చేయాలి. ఎవరు ఏ పని చేయగలిగితే వాళ్ళందరినీ పిలిచారు, వచ్చారు. కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరితో చెప్తున్నారు, జలప్రలయం రాబోతుంది, ఈ ఓడలోకి వస్తే మీరు అందరూ బ్రతుకుతారు, లేకపోతే అంత కొట్టుకుపోతుంది, ఎందుకంటే వర్షం పడబోతుంది అన్నారు. వర్షం అనే పదం పోతుంది ఆ రోజులలో. ఎప్పుడైనా ఆవిరి నేలని తడిపితే ఆ పంటలు వచ్చేది, లేకపోతే భూమిలో నుండి ఆ నీళ్ళు చెట్ల నుండి ఒక్కుంటుండే అట్లా ఉండేది. కానీ పైనుండి వర్షం పడు తెలియదు, ఆ వర్షం అనే పదమే తెలియదు. వర్షం అనే పైనుండి వస్తాయి ఆ నీళ్ళు, పైనుండి వస్తాయి ఆ నీళ్ళు. కొంతమంది ప్రజలకు ఈ బావి ఇవన్నీ ఏం తెలియదు, ఆ పైనుండి నీళ్ళు వస్తాయని తెలుసు, భూమి లోపల నుండి నీళ్ళు వస్తాయని తెలియదు. ఆ ప్రాంతానికి వీళ్ళు బావులు భూమిలో నీళ్ళు వస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి అడవి ప్రజలు
ఆ జమాన కాలంలో ఆ నీళ్లు భూమి నుంచి వస్తే వర్షం పడి వస్తాయని తెలుసు కదా మాకు. కానీ ఆ కాలంలో వర్షం అనే పదం అప్పుడే నోవాహు ఆ మాట నమ్మాడు. నమ్మిన దాని ప్రకారం మనసు స్థిరం నిశ్చయం చేసుకున్నాడు. భార్య అనొచ్చు, ఏమండి వయసు భయపడినట్టుంది, ఆయన చెప్పుడు నీతి పెద్ద ఓడగట్టుడేది, దీంట్లో నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదా, నువ్వు అనగా యోహానంలాగా నువ్వు ఎక్కడ ఒడ్డు మేస్త్రివా, హల్లెలూయా, ఏమన్నా ఇంజనీర్వా, ఎంత పని చేస్తా అంటే చెడగొట్టడం వాళ్ళు చాలామంది ఉంటారండి. మనం చేయడం చేత కాదు, చెడగొట్టడం చేత అయితే. హల్లెలూయా. ఎవరితో మనకు అవసరం, మనకు ప్రాబ్లం. మన హృదయం పాడవకుండా చూడాలి, మన మనసు పాడవకుండా చూడాలి, మన ఆలోచన పాడవకుండా చూడాలి. మనం ప్రశాంతంగా మన ఫ్యామిలీ కొరకు బ్రతకాలి, యేసయ్య కొరకు బ్రతకాలి, మనం పని చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో నిందారహితంగా ముందు కొనసాగాలి. ఆయన కదా ప్రాణం ఇచ్చింది మనకు. కొడుకులు కూడా అనొచ్చు, అరే డాడీ ఏం నాన్న నీకు ఏమైంది అసలు, నువ్వు భక్తి భక్తి అని చెప్పి ఓడాడు. అది నేను అనుకుంటాను, నాకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, నన్ను చూసి నా మనసును అర్థం చేసుకో. ఇంట్లో ఉన్న మీరు నన్ను అర్థం చేసుకోలేదురా, మీ మమ్మ అర్థం చేసుకోవాలి, మీ భార్యలు కోడలు ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి, కొడుకులు ఉన్నారు మీరు అన్నదమ్ములు మీరు అర్థం కాదు. కానీ నా దేవునికి నా హృదయం అర్థమైందిరా, నా మనసును చూశాడా, నన్ను పేరు పెట్టి పిలిచాడా, నువ్వు ఆనెస్ట్గా ఉన్నావు, నీకు పని అప్పగిస్తా, వీళ్ళందరూ బాగుపడే పని, రక్షించబడే పని, వాళ్ళు వస్తే రక్షించబడతారు, వాళ్ళు వినకపోతే నో ప్రాబ్లం. మొత్తం మీద వాళ్ళతోనే ఏర్పాటు చేశారు. అందరి సహాయం తీసుకొని ఓడ సిద్ధం చేశారు. రెండు జతల జంతువులు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి, ఆడ మగ ఆడ మగ ఆడ మగ, దానికి సపరేట్ బ్యారక్ అంత అన్నిలో ఉన్నాయి. అన్నీ వాటికి కావాల్సిన దానా, తినడానికి తిండి అన్ని లోపలే, అన్నీ ఏర్పాటు. ఈ లోపల ఏం జరిగింది తెలుసా, మరి జనాలు చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే పిచ్చోడు అంటే ఓడ తయారు చేసాడు మనతో. పిచ్చోడు అంటే ఓడ తయారైంది. ఇవన్నీ వాటంతా అవే అడవి లోపల నుండి వస్తున్నాయి మనుషుల మధ్యలో. పులి భార్య అనుకుందాం మనం, ఆడమగ ఏనుగు ఆడది, పక్షులు పోగి అన్నీ వస్తూ ఉంటే ఈ మనుషులంతా ముక్కు మీద, అరే మూగ జీవాలు, నోరు లేని జీవాలు, మాట్లాడలేని జీవాలు, వాటికి ఆత్మ లేదు, ఆలోచన లేదు, ఊహలు లేవు, అయినప్పటికీ ఇవి సృష్టికర్తకు లోబడి అందులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికైనా రండిరా బాబా, ఇప్పటికైనా మాట్లాడరా, ఇప్పటికైనా ఆలోచించుకుంటారా. ఒక వాతావరణంలో పెరిగిన వాళ్ళం కదా, ఒక సిచ్యువేషన్కు అలవాటు పడ్డ ఆలోచనలు, అలవాటు పడ్డ ఊహలు, ఆ ఆచార సంబంధమైన తలపులు అవన్నీ బహుభయంకరం. వాటి తీవ్రత నాకు తెలుసు. హల్లెలూయా. అందుకనే ఎక్కడ నా ప్రసంగాల్లో మనిషి ఆలోచనల మీద, ఊహల మీద, తలంపుల మీద, ఇవే భూమి మీద పనిచేస్తే ఇవే మన బతికినంత కాలం ఇవే మారాలని చెప్తా. ఒకవేళ నువ్వు ఈ స్టాండర్డ్కి వెళ్ళితే మాత్రం అసలు లైఫ్లో నువ్వు నన్ను వదిలిపెట్టుకోలేవు, నీ జీవితంలో వదిలిపెట్టుకోలేవు. ఎందుకంటే నీకు అర్థమైంది కాబట్టి, నీకు తెలుస్తుంది కాబట్టి. ఎవరు రాలేదు, ఇక జలరా మీరు మీ పిల్లలు లోపల యెహోవా మోసేశాడు, ఆకాశం లోపల విప్పాడు, వర్షం వస్తూనే ఉన్నది, కొండపోత వర్షం. అప్పుడు కొంచెం వర్షం అంటే పైన వచ్చేది వర్షమా, కొద్దిసేపు వస్తుంది కావచ్చు, కొద్దిసేపు 40 రాత్రులు 40 పగళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షము. బిల్డింగ్లు దేని ఆధారం చేసుకున్నారో చూడండి ఒకసారి సోదర, చదువు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనం చదవండి. నేను ముగింపులోకి వస్తున్నాను. ఇంచుమించు ఒక 1 అవర్ మాట్లాడానండి, క్లోజ్ చేస్తాను. 17వ అధ్యాయం 17 వర్సెస్ 5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయములో నుండి తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోను అరుహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు,
వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చెవిటి భూమి అందులో నివసించును. ఆమేన్. అయితే ఈ మనుషులు చేయబట్టి, ఈ సేవకులు చేయబట్టి, ఈ బంధువులు చేయబట్టి, ఈ స్నేహితులు చేయబట్టి, మన ఆత్మీయులు చేయబట్టి మన హృదయము యెహోవా మీద నుండి తొలగిపోతుందా ఒక్కసారి ఆలోచించుకోవాలి. శరీరులను తమకు ఆధారము చేసుకొని హృదయము యెహోవా మీద నుండి తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు. డబ్బున్నోళ్ళ మీద నాకు మనసు ఉందనుకో, వీళ్ళు ఇంటికి పోతే ఎప్పుడు పోయిన ఒక 500 ఏడుపు, వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఇకపోయి వీళ్ళు దశభాగం ఇస్తారు అని నేను అన్నాను అనుకో, నా మనసులో అనుకున్నాను అనుకో. ఎందుకంటే నేను కట్టేది చాలా ఉన్నాయి కదా, ఈఎంఐలు ఉన్నాయి, కుటుంబ పోషణ జరగాలి, ఇవన్నీ జరగాలి. మంచి వాళ్ళకి ఏం వెళ్తలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రెక్కాడితే ఒక్కాడని ప్రజలు పొద్దుంతా కష్టం చేస్తే సాయంత్రం 2 కిలోలు తీసుకొని బ్రతికే కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అందరూ. కానీ దీంట్లో ఎవరు జర గట్టి ఉండలు ఎవరు? యోహానన్న కొంచెం గట్టుకుంటాడు, ఇంకా వాళ్ళు గట్టుకుంటారు, వీళ్ళు గట్టుకుంటారు, ప్రమోదన్న గట్టుకుంటాడు, ఇంకా మన మోసంలో గట్టుకుంటారు, వీళ్ళు కట్టు. అబ్బా వాళ్ళ దగ్గర పోదాం. ఎందుకు పోతే ఒక 1000 రూపాయలు వస్తాయి కదా, పోతే ఒక రైస్ వస్తుంది కదా అని నేనేదో ఆశించి ఈ ఆస్తిపరుల దగ్గరికి, ధనవంతుల దగ్గరికి వాళ్ళకి ఏదో మేకప్లు వేసి, మెరుగులు దిద్ది, పోపే చేసి, వాళ్ళని పొగిడి చేస్తే దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. కానీ నా లోపల ఏం జరుగుతుంది? నా హృదయం దేవుని మీద నుండి తొలగిపోతుంది. ఇవి వస్తున్నాయి కావచ్చు నాకు, కానీ నేను ఏమైపోతున్నా? శాపగ్రస్తునైపోతున్నా. ఈ రోజులలో 199 మంది సేవకులు అలా ఉన్నారు. 1వ తారీఖు మొదలుకుంటే 15వ తారీఖు దాకా ఇంటికి తిరుగుతారు. తిరగడం తప్పు కాదు, విజిటింగ్ చేయడం తప్పు కాదు, కానీ డబ్బును ఆధారం చేసుకొని చేయడమే తప్పట. కలవాలి, నెలకు ఒకసారి కలవాలి, విజిటింగ్ చేయాలి, ప్రే చేయాలి, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఈ ఇంటికి పోతే ఒక 10 దొరుకుతాయి. ఈరోజు వాళ్ళది డ్యూటీ డేటు, జీతం పడే డేటు. అమ్మాయి వాళ్ళు పోతే చికెన్ దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది, కొంచెం ఫుడ్ దొరుకుతాయి, 500 కానుకూడ దొరుకుతుంది, అవసరం అయితే దశభాగం దొరుకుతాయి అని ఇట్లా అనుకొని నేను వెళ్ళింది అనుకో. నేను ఎవరిని? శాపగ్రస్తం. ఎందుకు? నా దేవుని మీద నుండి నా హృదయం తొలిగిపోయింది. మనుషులు మారుతారు, సేవకులు మారుతారు, ప్రాణ స్నేహితులు మారుతారు, ప్రాణమిత్రులు మారుతారు. కానీ ఎప్పటికీ మారిన వారు ఎవరెవరు ఉన్నారు అంటే యేసయ్య మాత్రమే. కట్టుకున్న భర్త మారుతాడు, భార్య మారుతుంది, పిల్లలు మారుతారు. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే హృదయం ఎవరి నుంచి తొలగిపోతుంది? దేవుని మీద నుండి తొలగిపోతుంది. నీ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, నీ హృదయం దేవుని మీద తొలగిపోతుంది. మనుషులు ఎట్లా, ఫ్యామిలీ, భర్త ఎట్లా, భార్య, పిల్లలు ఎట్లా, ఎవరు ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ నీ హృదయం మాత్రం ఆయన మీద అనుకోవాలి. మనుషుల మీదకి వెళ్ళొద్దు. ఇంక దేన్ని మనుషులను డబ్బును ఆధారం చేసుకున్నావు అనుకో, జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నావు అనుకో, తెలివిని ఆధారం చేసుకున్నావు అనుకో, నీ మంచిదనాన్ని ఆధారం చేసుకుని బతుకున్నావు అనుకో. కొంతమంది మంచివాడు అంటే దాసుని కూడా తీసుకొచ్చి ఇస్తారండి. మంచిదనం కూడా అంత మంచిది కాదు. ఈరోజు మంచితనంతో పోయిన వాళ్ళందరూ తిప్పలు పడుతున్నారు, బతకలేక సావలేక బతుకుని ఈడుస్తున్నారు. మనుషుల మంచితనం ఎందుకండి? వాళ్ళు మంచివాళ్ళు ఎందుకు? కడుపుంటుంది, కాళ్ళు తెలియక వీడు మంచివాడు అన్నారు, వాళ్ళు మంచివాళ్ళు. ఈ ఎవ్వరు పడితే వాళ్ళు ఏమన్నా అంటే ఇంకా మంచిది మనకు. ఎందుకంటే అయ్యా నువ్వు కూడా మంచివాడయ్యా అని ఆయన వైపు ఉంటాం మనం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ యథార్థత దేవుడికి తెలుసు, నీ పరిశుద్ధత దేవుడికి తెలుసు, నీ తగ్గింపు దేవుడికి తెలుసు, నీ విశ్వాసము దేవుడికి తెలుసు. నోవాహును చూసిన దేవుడు, ఆనోకును చూసిన దేవుడు నిన్ను చూశాడు కనుకనే రక్షించుకున్నాడు, నిన్ను చూశాడు కనుకనే బతికించుకున్నాడు, నిన్ను చూశాడు కనుకనే కుటుంబాన్ని దీవిస్తున్నాడు, నిన్ను చూశాడు కనుకనే ఆయన రక్షణలో కొనసాగిస్తున్నాడు. మరి నీతోటి వాళ్ళు, నీ ఫ్యామిలీ ఎంతోమంది ఉన్నారు, మీ గ్రామంలో, మీ కుటుంబంలో, మీకు తెలిసిన వాళ్ళు. మరి వాళ్ళకి లేదే ఈ రక్షణ, నీకు మాత్రమే ఉంది ఈ అనుభవం, నీకు మాత్రం ఉందే మందిరంలోకి వచ్చే అవకాశం, నీకు మాత్రం ఉందే బైబిల్ చదివే అవకాశం, ప్రార్థన చేసే అవకాశం, ప్రభులో ఉండే అవకాశం, విశ్వాసాలు కాపాడు. మరి మిగతా వాళ్ళకి లేదే? నీతో చాలా మంది ఉన్నారు, నీకు తెలిసిన వాళ్ళందరూ నీలాగా ఉండలేరే, నీలాగా జీవించలేరే. నీ మీద ఆయన దృష్టి ఉంది, ఆయన మనసు నీ మీద ఉంది, ఆయన ఆలోచనలు నీ మీద ఉన్నాయి. కాబట్టి బలపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కుటుంబాన్ని తప్పించినట్టు నిన్ను తప్పిస్తాడు. అందుకే ఆ ప్రకటన గ్రంథకర్త ఏమంటాడంటే యోహాను గారు,
జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవు. ఎందుకంటే మొదటి క్రియలు చేయి, మొదటి ప్రేమకు తిరుగు, మొదటి విశ్వాసంలోకి తిరుగు. ఎందుకు? నీవు ఆత్మీయుడవు, ఆత్మీయురాలు, ప్రభును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తివి, ప్రభు స్వరం విన్న వ్యక్తివి, ప్రభు కొరకు పరిగెత్తిన వ్యక్తి, సాక్షి చెప్పిన వ్యక్తివి, అనేకులకు సువార్తను అందించిన వ్యక్తివి, అనేకులకు క్రీస్తును పరిచయం చేసి ఆయన సన్నిధికి నడిపించిన వ్యక్తివి. నీవు నీ కుటుంబం అనుభవాలు అప్పుడే ఇప్పుడు లేవా? నువ్వు ఒకప్పుడు ఇట్లా, నేను ఒకప్పుడు ఇట్లా, ఇంతసేపు 10 సంవత్సరాలు ఒకప్పుడు ఇట్లా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు అదే చేయాలి, ఇప్పుడు అదే అనుభవం ముందు కొనసాగాలి, ఇప్పుడు అవే కార్యాలు జరగాలి. రండి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పైకి స్తోత్రం చెల్లిద్దామా? ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఇశ్రాయేలుకు ఆధారమగు వాడు నరుడు కాదు, నీ విమోచకుడు, నీ రక్షకుడు, నిన్ను అభిషేకించి రక్షించిన దేవుడు నరుడు కాదు. ఆయన మాటలు అబద్ధము కాదు. అయ్యో పొరపాటు అయిపోయిందని నువ్వు నేను అనొచ్చు, కానీ పొరపాటు అయిపోయిందని ఆయన అనలేడు, పశ్చాత్తాపపడడు. ఆయన దేవుడు నీ కొరకు అన్ని ఏర్పాటు చేశాడు. సృష్టిలో మనిషి నివాస యోగ్యంగా ఈ సృష్టిని చేశాడు. మనిషికి ప్రాణవాయువు, ఆక్సిజన్ సృష్టిలో ఉంచాడు, నీలో ఉంచాడు. ఊపిరితిత్తులు, అవి గాలిని పిలుచుకునే ఊపిరితిత్తులు అంటే శ్వాస నిశ్వాసలు పుట్టినప్పుడు స్టార్ట్ అయింది. అది తప్పలేదు. సృష్టి ఈ రోజు వరకు కూడా తప్పలేదు. నువ్వే తప్పిపోతున్నావు. నీ మనసు స్లిప్ అవుతుంది, నీ ఆత్మీయత స్లిప్ అవుతుంది, నీ విశ్వాసం స్లిప్ అవుతుంది, నీ గుండె స్లిప్ అవుతుంది. దేని కొరకు? మనుషులు చూసి, కష్టాలు చూసి, కన్నీళ్ళను చూసి, వ్యక్తులను చూసి, సహవాసాలను చూసి, సేవకులను చూసి, ఇరుగు పొరుగు వారిని చూసి, బంధువులను చూసి, రక్త సంబంధం చూసి, పాలలను చూసి, తల్లిదండ్రులను చూసి, అన్నదమ్ములను చూసి, కుటుంబ సభ్యులను చూసి, ఎవరిని చూసినా నువ్వు డిస్టర్బ్ అవుతుంది. నీ హృదయం దేవుని వైపు తొలగిపోతుంది. ఆయన ఆలోచన వింటే నువ్వు ముందుకెళ్తావు. వెళ్తున్న నేను అనేకులు వెంబడిస్తారు. చూసి వెళ్తున్న నేను చూసి అనేకులు వెంబడిస్తారు. నోహోలాగా ఆయన దృష్టిని ఆకర్షిస్తావా? ఆనోకులాగా ఆయనతో కలిసి నడుస్తావా? మనం చదువుకున్నాం కదా, నోహు దేవునితో కూడా నడిచిన వాడు. బ్రతికున్నప్పుడే నడవాలా, ఈ భూమి మీదనే నడవాలా, క్రీస్తులో ఉండాలా, క్రీస్తు కొరకు జీవించాలా. అందుకే అంతరంగం మారాలా, ప్రవర్తనలో మార్పు రావాలా, క్రియల్లో మార్పు రావాలా, నిర్ణయాలలో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా, క్రీస్తు స్వరూప్యం వచ్చేయాలా, క్రీస్తు కలిగిన మనసు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలా. అందుకే ఇలాంటి మనస్తత్వాలు నిన్ను బలపరచడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీ ద్వారా అనేకులను నడిపించడానికి ఆయన కన్నులు నిన్నే వెతుకుతున్నాయి. ఆయన కన్నులు నీ కుటుంబాన్ని వెతుకుతున్నాయి. నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ హృదయం తెరిచిన సమాధి కాదు, పరిమళ వాసన, క్రీస్తులో పరిమళ వాసనగా ఉండడానికి పిలువబడిన వ్యక్తివి. నీ వ్యక్తిగత సాక్ష్యం, నీ పవిత్ర జీవితం, నీ ఆత్మీయ అనుభవాలు, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం, నీ మాట ధోరణి, నీ తలంపుల పరంపర, నీ ఊహలు, నీ ఆలోచనలు మనుషులకు తెలియకపోవచ్చు. నీ రక్షకుడైన యేసుకు తెలుసు కదా, నీ మనస్సాక్షికి తెలుసు కదా, నీ అంతరాత్మకు తెలుసు కదా. మనం అంతరాత్మకు జవాబు ఇవ్వాలా, అంతర్వానికి జవాబు ఇవ్వాలా. ప్రేమిస్తున్న యేసు, యథార్థవంతుడమైన నిన్ను, యథార్థవంతురాలైన నిన్ను బలపరచడం కొరకే ఆయన కన్నులు సంచారం చేస్తుంది. ఆగిపోతే అంతే. లోకాన్ని అంతా చూశాడు, భూలోకాన్ని, కానీ నోహు దగ్గర ఆగిపోయాడు, ఆనోకు దగ్గర ఆగిపోయాడు. ఆనోకు 1 రోజు 2 రోజులు కాదండి, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 3
300 years దేవుడితోనే నడిచాడు. ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, గ్రామంలో ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకోలే, ఆత్మ సంబంధమైన మనసును చెడగొట్టుకోలే, ఆత్మ సంబంధమైన హృదయాన్ని చెడగొట్టుకోలేదు. పిల్లలు సహకరించకపోయినా, సహోదరులు సహకరించకపోయినా, లోకం సహకరించకపోయినా నువ్వు చేయాల్సింది తెలుసా? అనుకులాగా దేవుడితో నడవాలా. నోవహులాగా దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేశాడు. యెహోవా ఆజ్ఞాపించినదంతయు చేసెను అని నోవహు గురించి వ్రాసింది.